ప్రియమైన 9వ మైలు గ్రామ ప్రజలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క గ్రామాన్ని ప్రేమించి దేవుడు తన యొక్క మంచి మాటల ద్వారా ఈ గ్రామంలోని ప్రజలందరినీ రక్షించాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు వినడం అనేది అదృష్టం. దేవుని యొక్క మాటలు వినడానికి మనం బ్రతికుండడం అనేది దేవుడిచ్చినటువంటి కృప. ఈ లోకంలో మనం బ్రతుకున్నాము అంటే మన డబ్బు, మన బలం, మన చదువు, మన జ్ఞానం వలన కాదు, కేవలం సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి కృప, ఆయన దయ, ఆయన కనికరం. అందుకే ఈ లోకంలో ఎంత బలవంతుడైనా, ధనవంతుడైనా, జ్ఞానవంతుడైనా ఒకరోజు చనిపోతున్నాడు. ఏ మనిషి కూడా మరణాన్ని జయించలేకపోతున్నాడు. కారణము ఏంటంటే మనిషి దేవుని కంటే బలవంతుడు కాదు. మనిషి ఈ లోకంలో తనకున్న జ్ఞానం చేత మరణాన్ని తప్పించుకోలేడు. కాబట్టి దేవుడు మనుషులందరినీ కూడా రక్షించాలని, ఆ యొక్క మంచి మాటలు మా ద్వారా తెలియపరచాలని మమ్మల్ని పంపించాడు. కొన్ని విషయాలు తెలుసుకుంటే మన జీవితానికి మంచిది. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆది కాండములో సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి మనుషులందరికీ ఇచ్చినటువంటి గ్రంథం ఏంటంటే బైబిల్. ఆ యొక్క బైబిల్లో ఆది కాండములో 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయన ఎడల వాకిట పాపము పొంచి ఉండును అని వ్రాయబడి ఉంది. మనుషులను ఏది పట్టుకుంటుంది అంటే పాపము పట్టుకుంటుంది మనుషులు అని చెప్పని దేవుడు చెప్తూ ఉన్నాడు. అవునండి, ఈ మరణం ఎందుకు వచ్చిందో మనుషులు ఆలోచించడం లేదు. కానీ ఈ జీవితంలో తినాలి, తాగాలి, సుఖపడాలి, డబ్బు సంపాదించాలనే ఆలోచనలో మాత్రమే మనిషి బతుకుతున్నాడు. కానీ ఈ రోగాలు ఎందుకు వచ్చాయి, ఈ ఇంట్లో గొడవలు ఎందుకు వస్తున్నాయి, ఈ సమస్యలకి కారణం ఏంటి, ఈ మరణానికి అర్థం ఏంటి, ఈ మరణం తర్వాత ఏముంది అనే ఆలోచన ఏ మనిషి కూడా చేయడం లేదు. అందుకే చూడండి, మనుషులను పాపం పట్టుకుంటుంటే ఆ పట్టుకుంటున్నది పాపం అని తెలియక, ఆ పాపం వలన మనిషి జీవితం చెడిపోయింది, నాశనమైంది అని తెలియక మనుషులందరూ కూడా కేవలం సాతాను, పాపము యొక్క మాయలో పడిపోయి ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషి కూడా పాపము ఎలాగైతే బంధింపబడుతున్నాడో పాపము వలన మీరు ఆలోచించాలి. సెల్ ఫోన్లో మనుషులందరూ కూడా బందీలైపోతున్నారు. చిన్న బిడ్డల కానించి ముసలోళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పాపానికి లోనైపోతున్నారు. సెల్ ఫోన్లో చదువుకుంటున్న వారు కూడా సెల్ ఫోన్లో పాపం చూస్తున్నారు, చదువు లేని వాళ్ళు కూడా సెల్ ఫోన్లో పాపం చూస్తున్నారు. చూసారా, పాపములో సెల్ ఫోన్ లోపల మనిషి ఎలా బందీ అయిపోయాడో, ఎలా చిక్కుకున్నాడో. కానీ మనుషులు ఆ సెల్ ఫోన్లో ఉన్న పాపములో నుంచి బయటికి రాకలేక మరణిస్తున్నారు, పాపము వలన సమస్యలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి నంబర్ 1, మనిషిని పాపం పట్టుకుంటున్నది అనే సంగతి ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు జీవితాలు మార్చుకొని మంచి జీవితం పొందగలరు. ఇంకా మనం కానీ గమనిస్తే పాపం మనిషిని ఎలా పట్టుకుంటుందంటే తాగుబోతులు అవుతున్నారు. చూసారా, మద్యము, వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, గొడవలతో కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. దీని అంతటికీ కారణం ఏంటి అంటే పాపము. అవునండి, పాపమును మనిషి కనిపెట్టలేక, పాపమును మనిషి జయించలేక పాపానికి బానిసైపోతున్నాడు. మనిషి తాగుబోతుడైపోతున్నాడు, వ్యభిచారి అయిపోతున్నాడు, పేకాట ఆడుతున్నాడు, రకరకాల పాపాలలో చిక్కుకొని మనిషి మరణించి నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనుషులందరూ కూడా పాపానికి బానిసలైపోయి బంధులైపోయి ఉన్నారు. మరి దీని నుంచి విడుదల ఏంటి అంటే, ఇదిగో బైబిల్ చెబుతుంది, యేసు ప్రభు చెబుతున్నాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మన సొంత పాపాలు మనం పోగొట్టుకోలేము, మన మరణాన్ని మనం తీసేసుకోలేము. ఈ లోకంలో మనం పాపం పోవాలంటే కేవలం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి.
అది పరిశుద్ధుడైన దేవుడిని మాత్రమే ఆశ్రయించాలి. మనుషుల పాపాలను తీయగలిగిన దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఈ లోకానికి మనుషుల యొక్క పాపాలన్నిటికీ ఆయన కలవరి శిలువలో తన రక్తం కార్చాడు. అవునండి, పాపం పోవాలి అంటే ఏ మనిషి స్నానం చేసినా పోదు, పాపం పోవాలంటే ఎంత డబ్బిచ్చినా పోదు, పాపం పోవాలంటే ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపం పోదు. కేవలం యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తంలో మాత్రమే కడగబడితే, యేసు ప్రభు నామాన్ని నమ్ముకుంటే, పరిశుద్ధుడైన దేవుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకుంటేనే మన పాపాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఇదిగో దేవుడు ప్రేమించి మనుషులను మరణం నుంచి తప్పించడానికి, మనుషులను పాపం నుంచి తప్పించడానికి, పవిత్రులుగా చేయడానికి, మనుషులందరూ కుటుంబాలన్నీ కూడా బాగుండాలంటే పాపం లేకుండా ఉండాలి, కుటుంబాలన్నీ బాగుండాలంటే నీతిగా బతకాలి, కుటుంబాలన్నీ బాగుండాలంటే హృదయం లోపల దేవుడు ఉండాలి. మనసు లోపల చెడు ఉంటే ఆ చెడే చేస్తాడు, మనసు లోపల పాపం ఉంటే పాపం ఆలోచనలే వస్తాయి. అందుకే ఎదుగో చిన్న బిడ్డల కాంచి వృద్ధుల వరకు లోపల హృదయంలో పాపం ఉంచుకున్నారు కాబట్టి సెల్ ఫోన్లో చిన్న బిడ్డల కాంచి వృద్ధుల వరకు ఎవరైనా చెడు చూస్తున్నారు. ఏం చూస్తున్నారయ్యా సెల్ ఫోన్లో అంటే ఎక్కడ చూసినా సినిమాలు, డబల్ మీనింగ్ డైలాగులు, పాపాలు, అబద్ధాలు, వ్యభిచారాలు చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే పాపం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా మంచిగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనిషిని పుట్టించినప్పుడు పరిశుద్ధుడుగా మంచోడుగా పుట్టించాడు. కానీ మనుషులు ఈ లోకంలో పాపాలు నేర్చుకొని సాతాను వలన పాపంలో పడిపోయి రకరకాల పాపాలు నేర్చుకొని ఒకరి పట్ల ఒకరు కులాలని, ఒకరి పట్ల ఒకరు ధనం పేదరికం తేడా అని రకరకాల తారతమ్య తేడాలతో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. దేవుడికి ఇది ఇష్టం లేదు. మనుషులందరూ కూడా దేవుని బిడ్డలే, మనుషులకు ఏ కులం లేదు, మనుషులకు ఏ మతం లేదు, మనుషులందరూ కూడా దేవుని బిడ్డలే. కాబట్టి తండ్రి ఒక్కడే ఉంటాడు, కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు. 2-3 తండ్రులు ఉండరు, 10 మంది తండ్రులు ఉండరు, ఒక తల్లి ఉంటుంది, ఒక తండ్రే ఉంటాడు. అలాగే దేవుడు కూడా, ఈ సృష్టికర్త అయిన దేవుడు కూడా ఒక్కడే. కాబట్టి దేవుడు ప్రేమించి మనుషుల యొక్క సమస్యకు పరిష్కారం చెబుతున్నాడు. ఇదిగో మనుషులందరి సమస్యకు పరిష్కారము పాపము. ఆ పాపమును తీసివేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే యేసు ప్రభువును తమ సొంత రక్షకుడుగా అంగీకరించి, ఎవరైతే యేసుక్రీస్తును దేవుడిగా నమ్మి, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో, ఆయన వాక్యం ప్రకారం నడుస్తారో, అటు వారందరికీ కూడా మంచి జీవితం వస్తుంది. ఒకప్పుడు మేము కూడా తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా ఉన్నాం. కానీ మాకు దేవుడు తెలిసాడు. దేవుడే మమ్మల్ని ప్రేమించి దేవుడే మమ్మల్ని పట్టుకున్నాడు. పాపం పట్టుకున్న మమ్మల్ని ఆ పాపం నుంచి దేవుడు విడిపించాడు. కాబట్టి ఈరోజు ఇదిగో ఉచితంగా ప్రకటించడానికి వచ్చాం. నీకు అనారోగ్యం వచ్చిందంటే దానికి కారణం పాపమే, నీ కుటుంబంలో సమస్య ఉందంటే దానికి కారణం పాపమే. దేవుడు తెలియకపోవడం, నిజమైన దేవుడు తెలియకపోవడం, పాపానికి కారణము మనిషి యొక్క సమస్యల్లో పడిపోవడం. కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నాడు. దీనికి కులం లేదు, మతం లేదు, డబ్బు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, ఈ లోకంలో ఏది కూడా అవసరం లేదు. కేవలం అయ్యా నేను పాపినని తెలుసుకున్నాను, నిజంగానే నా హృదయంలో ఎన్నో పాపాలు తెలుస్తున్నాను, నా జీవితం అంతా కూడా పాపంగా ఉంది అని ఏ మానవుడైతే తన యథార్థ హృదయంతో అయ్యా నా పాపాల నుంచి నన్ను విడిపించు, నేను మంచి జీవితం జీవించాలనుకుంటున్నాను, నీవు నిజమైన దేవుడు అని తెలుసుకున్నానని చెప్పి ఏ మనిషి అయితే తమ హృదయాన్ని దేవుడికి ఇస్తాడో, ఏ మనిషి అయితే నీతిగా బతకడానికి అంగీకరిస్తాడో, అలాంటి మనస్సులోకి యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు వస్తే మనశ్శాంతి ఉంటుంది, యేసు ప్రభు ఉంటే స్వస్థత ఉంటుంది, యేసు ప్రభు ఉంటే జ్ఞానం ఉంటుంది, యేసు ప్రభు ఉంటే ఆయన మరణం నుంచి తప్పించగలడు, యేసు ప్రభు ఉంటే నరకం నుంచి తప్పించగలడు. ఇదిగో ఇంత ప్రేమగా పిలుస్తున్నా ఏ మనిషి అయితే లెక్క లేకుండా బతుకుతాడో అలాంటి మనిషి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొప్ప అవకాశం ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు నీకు మంచి జీవితం ఇవ్వడానికి పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను రక్షించడానికి పిలుస్తున్నాడు, దేవుడు నీకు మనశ్శాంతి ఇవ్వడానికి పిలుస్తున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేయడానికి పిలుస్తున్నాడు. ఆ దేవుడే యేసుక్రీస్తు. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో
నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు మాటల్లో నడుస్తారో వారి జీవితాలన్నీ కూడా బాగుంటాయి. మేమందరం కూడా ఒకప్పుడు పాపపు జీవితం, భయంకరమైన సమస్యల్లో జీవితం నుంచి బయటపడ్డాం. దానికి కారణము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత మేము ఆనందాన్ని, మనశ్శాంతాన్ని, మంచి జీవితాన్ని పొందుతూ ఉన్నాం. ఇంకొకరికి మంచి చెబుతున్నాము, ఇంకొకరికి సాయం చేస్తున్నాము. అలాగే నిన్ను కూడా మార్చడానికి దేవుడు తన చేతులు చాపుతున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కులం చూడ్డు, పేదరికం చూడ్డు, ఏది కూడా చూడ్డు. నువ్వు ఆయన వైపు చేతులు చాపితే యేసయ్యా నన్ను కాపాడు అంటే కాపాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు యేసు ప్రభు. కాబట్టి అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకొని ఈ లోకం త్వరలో గతించబోతుంది. ఇదిగో ఈ మనుషులందరూ కూడా ఇలాగే శాశ్వతంగా ఉండరు. ఒక రోజున యేసు ప్రభు ఈ లోకానికి మళ్ళా రెండోసారి రాబోతున్నాడు. ఆయన మరణాన్ని గెలిచాడు, ఆయన పాపాన్ని గెలిచాడు, చూపించాడు. మనుషులందరికీ కూడా చనిపోయి తిరిగి లేచి చూపించాడు, నేను పాపాన్ని మరణాన్ని గెలిచానని. కాబట్టి పాపాన్ని మరణాన్ని గెలిచిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే మనల్ని రక్షించగలడు. ఆ ఒక్క దేవుడే మనకు మంచి జీవితాన్ని ఇవ్వగలడు. ఆ ఒక్క దేవుడే మనల్ని పరలోకానికి తీసుకెళ్లగలడు. ఈ భూమి ఆకాశాలన్నీ కూడా త్వరలో దేవుడు నాశనం చేయబోతున్నాడు. కారణం పాపము. మనుషులందరూ పాపము చేసి భూమిని పాపంతో నింపేశారు, గొడవలతో నింపేశారు, సమస్యలతో నింపేశారు, నాశనంతో నింపేశారు. కాబట్టి దేవుడు ఈ భూమి ఆకాశాలను అంతం చేసి ఎవరైతే చనిపోయే లోపల యేసు ప్రభుని నమ్ముకుంటారో వాళ్ళందరికీ పరలోకం ఇస్తాడు. ఆ పరలోకంలో మరణం ఉండదు, ఆకలి ఉండదు, బాధ ఉండదు, రోగాలు ఉండవు, కులాలు ఉండవు. అందరూ కూడా మంచిగా దేవుని బిడ్డల్లా దేవుడితో పాటు శాశ్వతంగా బతుకుతారు. ఎవరైతే ఈ మాట విన్నాక కూడా లెక్క లేకుండా, భయం లేకుండా, దేవుడంటే జ్ఞానం లేకుండా, తెలుసుకోకుండా పాపంలో జీవిస్తారో అలాంటి వారందరికీ కూడా నరక శిక్ష విధింపబడుతుంది. కాబట్టి మనం ఎందుకు నరకానికి పోవాలి? మన జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? మనం దేవుణ్ణి ఎరగకుండా ఎందుకు బతకాలి? కాబట్టి మంచి జీవితం జీవిద్దాం. ఈ పాపం నుంచి విడుదల పొందడానికి యేసయ్యను నమ్ముకుందాం. ఈ యొక్క గ్రామం గురించి ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా కన్న తండ్రి, అయ్యా నీ ప్రేమ పిలుపు ఇదిగో యొక్క 9వ మైలు గ్రామానికి అందించావు. నీవే పరిశుద్ధుడవు, నీవే పాపాన్ని తీసేవాడవు, నీవే మరణాన్ని గెలిచిన దేవుడవు, నీవే నిజమైన దేవుడవని ప్రకటించి ఇదిగో నాయన ఉన్నావు. ఈ సృష్టినంతా చేసిన దేవుడవు, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన దేవుడవు, మళ్ళా రానై ఉన్న దేవుడవు. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో, పాపంలో ఉన్నారో నాయన వాళ్ళందరికీ విడుదల యేసుక్రీస్తు అని నీవు తెలియచేస్తున్నావు. వారందరికీ రక్షణ మార్గం యేసుక్రీస్తు అని తెలియచేస్తున్నావు. కాబట్టి ఎవరైతే మనశ్శాంతి పొందాలనుకుంటున్నారో, ఎవరైతే ఆరోగ్యం పొందాలనుకుంటున్నారో, ఎవరైతే మంచి జీవితం పొందాలనుకుంటున్నారో వాళ్ళ హృదయాలలో నాయన నిన్ను నమ్ముకునే, నిన్ను విశ్వసించే శక్తి దయచేయండి. ఈ ఊరిని బాగు చేయండి. ఈ ఊర్లో ఉన్న వారందరూ కలిసిమెలిసి ప్రేమతో నిన్ను నమ్ముకుని ఉండేటట్లుగా దీవించండి. అన్ని విషయాల్లో ఈ ఊరిని బాగు చేయమని, అందరినీ కాపాడమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.